బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామం సమీపంలో రహదారి పక్కన వెలిసిన జమ్ము చెట్టు వద్ద పవిత్ర మాఘమాసం సందర్భంగా శ్రీ వీరభద్రుని బోనాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. పవిత్ర మాఘమాసంలో శ్రీ వీరభద్రుని భక్తులు జమ్మి చెట్టు వద్ద మాఘమాసంలో బోనాలు జరుపుకోవడం కోరమిల్లి దాని పరిసర గ్రామ ప్రజలకు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తుంది. వివాహాలు, గృహ ప్రవేశాలు సందర్భంగా జమ్మి చెట్టు వద్ద బోనాలు జరుపుకొని మొక్కులు తీర్చుకుంటారని స్థానిక భక్తుడు వెలుగుబంటి పూనం రాజు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం చిన్న కోరిమిల్లి గ్రామం నుండి వాకతిపల్లి మధ్యలో శ్రీ వీరభద్ర స్వామి మరి ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడ స్వామి జమ్మి చెట్టు కింద వెలసి ఉన్నాడు. ఈ యొక్క వీరభద్ర స్వామి కోరిన కోరికలు తీర్చే స్వామి. మరి ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం అయినా మరి ఈ గ్రామస్తులే కాదు, కోరిమిల్లి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరికీ కూడా వివాహాలు కానీ అలాగే ఏదైనా మన ఇంట్లో శుభకార్యాలు అయితే గృహ ప్రవేశాలు ఇటువంటి కార్యక్రమాలకి ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క స్వామివారి కోరికలు తీర్చే స్వామిగా వీరభద్ర స్వామి ఇక్కడ వెలచటం, ఇక్కడికి వచ్చి కోరిన కోరికలు మొక్కుబడులు మరి తీర్చుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క వీరభద్ర స్వామి ఆలయానికి సహకారం అలాగే ఈ యొక్క స్థలదాత అయినటువంటి సలాది సూర్యనారాయణ గారు కుమారుడు సలాది పట్టాభిరామయ్య గారు ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క ఆలయానికి కొంత స్థలాన్ని కూడా వారు స్థలదాతలుగా వారు సహకరించడం జరిగింది. అలాగే గ్రామస్తులు విరాళాలతోటి ఈ యొక్క ఆలయ నిర్మాణం ఇక్కడ జరిపించుకుని ఉన్నాం. ఇంకా అలాగే విద్యుత్తుకి అంటే ఇంతవరకు కూడా కరెంట్ లేదు. ఈ యొక్క కరెంటు స్తంభాలకే ఈ యొక్క మండపేట నియోజకవర్గ తెలుగుదేశం శాసనసభ్యులైనటువంటి శ్రీ వేగుళ్ళు జోగేశ్వరరావు గారు వారి సహకారంతో మరి విద్యుత్ స్తంభాలను కూడా ఈ యొక్క ఆలయానికి నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఈ కోరిన కోరికలు తీర్చే వీరభద్ర స్వామికి మరి పిల్లలు సంతానం లేనటువంటి వారు కానీ అలాగే కోరిన కోరికలు ఎవరైనా కోరుకున్న వారు బహు దూరాల నుంచి వచ్చి ఇక్కడ కోరిన కోరికలు తీర్చుకోవడం, స్వామివారి యొక్క బోనాలను సమర్పించుకోవడం. మరి ఈరోజు తాళరేవు వస్తువులైనటువంటి గరగా నాయుడు నారాయణమూర్తి గారు వారి యొక్క కుటుంబ సభ్యులు వచ్చి వారి కోరిక మేరకు ఈరోజు స్వామివారికి బోనాలు తీర్చుకోవడం జరుగుతుంది ఈరోజు. అలాగే ఇంకా ఎవరైనా బోనాలు సమర్పించుకునేవారు కానీ స్వామివారికి మొక్కుబళ్ళు తీర్చుకునేవారు 50 మంది కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కోరిన కోరికలు తీర్చమని స్వామివారిని ఆశించినట్లయితే తప్పకుండా కోరిన కోరికలను తీర్చడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క వీరభద్ర స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని మరీ కోరిక ప్రార్థిస్తూ ఉన్నాం. జై వీరభద్ర.